అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అసలు మీరు చెప్తూ ఉంటే కంప్లీట్లీ డిఫరెంట్. మీరు సినిమాలు అంటే అది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదండి. మీ ప్రొఫెషనల్ గా మీరు ఎంత అవుట్వర్డ్ గా ఉన్నారు. ఇది కంప్లీట్ గా ఈ జర్నీ అంతా ఇట్స్ ఇన్వర్డ్. యాక్చువల్లీ ఈరోజు నేను యాక్ట్ చేయలేకపోయాను. గట్టిగా అరవాలి. అప్పుడే ఈరోజు 2 hours మెడిటేషన్ అయిపోయింది. మార్నింగ్ 4:30కి లేస్తాను. నేను 5 to 6 మెడిటేషన్ చేస్తాను. 6 to 7 లోపల ఎక్సర్సైజ్ లాంటిది, ప్రాణాయామం లాంటివన్నీ కొంచెం ఫినిష్ చేసుకుంటాను. అక్కడి నుంచి నా డే స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను ఈరోజు ఎక్కువ టైం దొరికిందని కార్లో కూడా మెడిటేషన్ చేస్తుంటాను. అలా చేసి వెళ్ళేసరికి గట్టిగా అరవాలి. అది అక్సెప్ట్ చేయట్లేదు మైండ్, వద్దు అంటుంది. కానీ నేనేం చాలా టైర్డ్ అవుతుందండి, ఒప్పుకోవట్లేదు నా బాడీ అని. మీరు విపర్శన ఇక్కడ చెప్పకండి, మీరు ఇక్కడంతా వదిలేసి రండి అంటారు. అక్సెప్ట్ చేయలేకపోతుంది. యాక్చువల్లీ నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఎంత త్వరగా దాంట్లోకి వెళ్ళిపోదామనే ఉంది మైండ్. అయితే వెళ్ళిపోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు యమున గారు పొద్దున్నే 4 గంటలకు లేస్తారు, లేచి మెడిటేషన్ చేసుకుంటారు, తర్వాత టిఫిన్ చేస్తారు, పిల్లలందరికీ పెడతారు, మీ వారికి పెడతారు, మీరు టిఫిన్ తింటారు, వ్యాయామం చేసుకుంటారు, ఏదో పని మీకు ప్రపంచ లౌకికంగా మీరు ఎంచుకున్న పని యాక్టింగ్. కాబట్టి యాక్టింగ్ కి కాల్ షీట్ ఉంటుంది, వెళ్తారు, ఈవినింగ్ దాకా కష్టపడతారు, మధ్యలో దొరికినప్పుడు మళ్ళీ అది లివింగే కదా. అంటే ఇది లివింగే. కానీ విపర్శన ఏంటంటే మనం 10 days కోర్స్ చేయొచ్చు, 3 months ఒకసారి వెళ్ళొచ్చు, ఇక్కడ సేవ చేయొచ్చు, అంటే సేవ చేయొచ్చు. What is it that you long to do? That's what I'm trying to understand. లాంగ్ విపర్శనకి వెళ్ళాలి. You want to go and be with people who are doing the same thing, or ఎట్లా వాళ్ళందరికీ సేవ చేయాలని. ఇప్పుడు 10 days కోర్స్ మీరు వస్తారండి, మీ అందరికి సేవ చేయడానికి అదంతా ఫ్రీ కదండి. చాలా మంది రారు, దొరకరు ఒక్కోసారి. అంటే ఇప్పుడు అదే సేవ మీరు సపోజ్ మీరు షూటింగ్ సెట్ లో అందరితో మంచిగా ఉంటూ, మీ కెమెరా టీము, మేకప్ వాళ్ళందరితో అదే ప్రేమ అదే సేవ చూపిస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు అనుకుంటున్నారా, లేక ఇక్కడ మీకు సేవ చేయబుద్ధి అవ్వట్లేదా? అంటే ఈ సేవ వేరు, ఈ సేవ వచ్చి మనం ఎవ్రీడే డే టు డే చేయాలి. డే టు డే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక పూజ చేయాలనుకోండి, ఈరోజు పండగ వచ్చింది అనుకోండి, నేను ఈరోజు పూజ నేను చేయకపోయినా నా పని మనిషి చెప్పి, అమ్మ నువ్వు ఇంట్లో వెళ్ళి నువ్వు పూజ చేసుకో, ఆ పుణ్యం నాకు కొంచెం ఇచ్చేయని చెప్తా. ఇది సేవ కాదా? అంటే మనమే చేసేసుకోవాలి అనుకోకుండా వాళ్ళకి కూడా సమానంగా చూడటం. ఇవాళ కుక్ చేస్తాము, మార్నింగ్ కుక్ చేసినప్పుడు నేను ఇప్పటికి కాదండి, ఇప్పటి నుంచో నా పిల్లలకి నేర్పించింది, నేను చేసేది ఏంటంటే కుక్ చేయగానే వాళ్ళకి ఫుడ్ బాక్స్ సపరేట్గా వేసి ఇచ్చేస్తాను. ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, వంట చేశాక వీళ్ళందరూ తిన్న తర్వాత వాళ్ళకి బాక్స్కి ఇస్తే వాళ్ళకి మనకి హెల్ప్ చేసి ఉంటారు, వాళ్ళు చూసుంటారు కిచెన్లో, వాళ్ళకి తెలియని ఒక దాని మీద ఆశ కోరిక పుట్టుంటుంది. ఆ ఫుడ్ని మనం వాళ్ళకి ఇవ్వకుండా ఎప్పటికో ఇవ్వడానికంటే చేయగానే, ఇప్పుడు మనకి దేవుడికి ఎలా నైవేద్యం పెడతాం, అలా పని వాళ్ళకి కూడా ఇచ్చేసి నువ్వు తిను, నేను సపరేట్ గా మళ్ళీ తింటాను తర్వాత ఎప్పుడన్నా అనేసి ఇచ్చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటివన్నీ మంచిగా కూడా మనం చేసుకుంటూ సేవ అంటే ఎవ్రీడే చేయాలండి, అది మామూలు. అది కాకుండా విపర్శనలో 10 days సేవ అంటే నేను వెళ్ళి అక్కడ పని చేయాలి. ఆ 10 days సేవ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే విపర్శన మెడిటేషన్కి ఎంత ఇది ఉందో అంత ఇది సేవ చేయొచ్చు. టీచర్గా వెళ్ళొచ్చు, 1 dayకి వెళ్ళి అక్కడ ఒక ఆఫీస్లో వర్క్ చేయొచ్చు నేను. సో ఇవంతా ఫ్రీ కదా, అంటే డొనేషన్ మీదే నడుస్తుంది. విపర్శన వచ్చి ఫ్రీ, మీరు వెళ్ళి నేర్చుకోవాలంటే మీకు ఫ్రీ అనమాట, మీకు ఏం డబ్బులు తీసుకోరు. మీరు ఇచ్చే డొనేషన్ మీకు అది కూడా మీ ఇష్టం, ఎలా ఇస్తారో ఇవ్వండి అంటారు. సో ఇంత గొప్ప దీనికి మనం వెళ్ళి సేవ చేస్తే మంచిది కదా, ఇలాంటివి చేయాలనుకుంటుంటాను. కానీ విపర్శనకి అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు వర్క్ చేయడం కంటిన్యూ చేసేది, ఈజ్ ఇట్ బికాజ్ సరే వస్తున్న ఆపర్చునిటీస్ చేద్దామనా, లేదు నిజంగా మీకు సంపాదన అవసరం అని ఫీల్ అవుతారా? అంటే బాధ్యతల వరకు పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి, ఎంతైనా డబ్బు దానికి ఉండే ప్లేస్ దానికి ఉంది, ఓల్డ్ అక్కర్లేదు అత్యాశతో, కానీ వి నీడ్ టు లివ్ కదండి, అలా అనుకుంటారా? లేక లేదు పబ్లిక్ లైఫ్ తో ఏదో ఒక లైఫ్ తో కనెక్షన్ ఉండాలి మనకి? పబ్లిక్ లైఫ్ తో కనెక్షన్ ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడున్నది అంటే ఒకటే ఏంటంటే, మనం ఇప్పుడు ప్రాజెక్ట్ అనుకున్నాము, అది చేయడం ఒక పాయింట్, అది ఫినిష్ అయ్యాక వెళ్దాం అనేది ఒక పాయింట్. దాంతో మంచి డబ్బులు కూడా వస్తుంది కదా, అది కూడా కొంచెం మనకి ఎంత ఉన్నా కూడా ఏదో ఒక ఖర్చులు ఉంటాయి, 2 ఆడపిల్లలు అంటే. సో అలా అది కూడా అంటే రేపు ఉదాహరణకి మీరు అఫ్ కోర్స్ ఇది చెప్తుంటేనే నేను అందరూ మీ ఫ్యాన్స్ తిడతారు, నేను తిట్టుకుంటాను. రేపు పాపకి పెళ్లి చేసి మనవలు మనవరాళ్ళు వస్తారు, ఆ జర్నీ అది కొంతమంది కోరుకుంటారు. ఐ వాంట్ టు సెటిల్ డౌన్ ఎట్ హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ గ్రాండ్ కిడ్స్. మీకు ఆ భావబంధాలు కూడా లేవా? ఇప్పుడు భావబంధాలు కొంచెం ఉంటాయి, ఎక్కువ లేదు. అంటే వాళ్ళు చూసుకుంటున్నారంటే అది కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకున్నాను. వాళ్ళకి కొంతవరకు సపోర్ట్ కావాలి, మదర్ సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఆ సపోర్ట్ ఇస్తూ నేనేమంటున్నానంటే, ఈ దమ్మకి ఎక్కువ వెళ్దాం అనేసి నా మైండ్ అంటే ఈ ప్రాపంచిక బంధాలతో కాకుండా ఆత్మ సంబంధంతోనే మీరు ప్రయాణించి తర్వాత మీ నెక్స్ట్ యూ వాంట్ జస్ట్ ప్రొసీడ్. మీ వారు ఏమంటారు ఈ మార్పులన్నీ చూసి మిమ్మల్ని?
మా వారు అసలు అంటే ఇంకా- అప్పుడు బాగా 2011-12 లో ఉమ్, బాగా ఎమోషనల్ గా ఉమ్, బాగా ఉమ్, మీకు కసి కచ్చ కోపం అవును, చాలా ఆవేదన కోపాలు. ఉన్న యమునని చూశారు. అవును, ఉమ్, అప్పుడు ఇంకా లైఫ్ ఏ వద్దని అనుకున్న యమునని చూశారు. ఉమ్, అవును, ఇప్పుడు ఇక్కడ చాలా ఫ్రెష్ గా ఒక ఉమ్, ఆల్మోస్ట్ ఒక తామర పూలాగా అంటే ఉమ్. బురద చుట్టూ ఉన్నా కూడా అవును, అలా Yes, ఉండే correct గా మిమ్మల్ని అలాగే ఉన్నాను. చూస్తున్నారు. Yes, yes. సో మరి ఏమనుకుంటారు మీ వారు? మా వారు కూడా డెఫినెట్ గా ఇప్పుడు నా బాధ ఏంటంటే ఆయన ఎలా తీసుకెళ్ళాలి విపక్షణ కానీ చాలా సింపుల్ గా చెప్పారు. That is ఇది. ఆయన ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు పిల్లలకైతే సీడ్ వచ్చింది, ఆ సీడ్ అయితే పడిపోయింది. ఏ రోజు కన్నా వాళ్ళు మెడిటేషన్ అయితే చేసుకుంటారు, నా అంత డీప్ గా రాకపోయినా. బట్ ఆయన కూడా తీసుకెళ్తే ఆయన కూడా చాలా మంచిది అవుతుంది కదా. ప్రతి ఒక్కరు ఈ- చేసుకో అంటే ఇది అడగడానికి హ్యాపీగా ఒక ఉంటారు కదా. కారణం ఉంది. ఆ, ఇప్పుడు మనకి గొప్ప సెయింట్స్ గురించి వింటాం. ఫర్ ఎగ్జాంపుల్ అవును. మీరాబాయి, ఉమ్. ఆవిడకి కృష్ణ ధ్యానం తప్ప మరో లోకం తెలియదు. అక్క మహాదేవి కూడా అక్క నాకు చాలా మహాదేవి. ఇష్టమైంది. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ దైవిక వాళ్ళ ప్రపంచం అసలు అసలు నెక్స్ట్ లెవెల్. అక్కడ పాటలు వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పటి పరిభాషలో చెప్తే ఒక విధమైన మానసిక ఏమంటారు సమతుల్యత కోల్పోవడం అంటారు. అవును, అంటే బికాజ్ ఏదైనా మీరు సమతుల్యంగా సమంగా ఉంటే బ్యాలెన్స్డ్ గా ఉంటారు. అవును, బ్యాలెన్స్ తప్పిపోయేంత ప్రేమ వాళ్ళు అనుభూతిని ఫీల్ అయ్యారు కృష్ణుడి చూసి. కానీ ఆవిడే ఒక వివాహం చేసుకుని ఇంట్లో భర్త పాప ఆయనకి ఏం చేయాలో వీడితో అర్థమయ్యేది కాదు. అర్థమైంది కాదు. ఇది గొప్ప కథలు చెప్పినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు సద్గురు చెప్పినప్పుడు అలా కొంతమంది అడిగినప్పుడు విన్నాం. సో ఇప్పుడు యమున గారి కొత్త ఇంట్రెస్ట్ తో మీ కుటుంబం ఎలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని? అంటే విపక్షలో ఉన్న గ్రేట్ థింగ్ ఏంటంటే దాని మీద కూడా ఎక్కువ కోరిక ఉండకూడదు. అదే అడుగుతున్నా. ఈవెన్ విపక్షణ మీద కూడా కోరిక ఉంటే కూడా అది కూడా కోరిక అయిపోతుంది. అవును కదా, అంతే అది కదా. కూడా చేయకూడదు. మేము అదే చేసేయాలి, అది సపోర్ట్ ఉంది అని అనుకోవడం తప్ప నేను ఎంతవరకు ఏం చేయగలను, ఈ రోజు ఏం జరుగుతుందో అది మాత్రమే నిజం. నిన్న ఏం జరిగిందో ఆలోచించకూడదు, రేపు ఏం జరుగుతుందో ఆలోచించకూడదు. ఈ రోజు ఏంటి, ఈ రోజు సిచ్యువేషన్ మీరు అడుగుతున్నారు. ఇప్పుడు టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి వేరే ఉంది. ఇంకొక 3 years తర్వాత ఇంకొకలాగా చేంజెస్ వస్తాయి. ఇంకా మైండ్లో ఇంకా మెచ్యూరిటీ పెరుగుతుంది. సో నా ఇదేంటంటే విపక్షణ చెప్పింది కూడా మీరు అన్ని వదులుకొని రమ్మని ఎక్కడా చెప్పలేదు. సో నా ఫ్యామిలీలో వండుకుంటూ వాళ్ళనే చూసుకుంటూ వాళ్ళని కేర్ తీసుకుంటూ బయట ప్రపంచంలో కూడా చాలా మందికి ఏమైనా కష్టాల్లో ఉంటే నాకు మెయిన్ టార్గెట్ ఒకటి ఉందండి. ఒకటి ఏంటంటే సేవ చేయాలని. ఎలాంటి సేవ అంటే నాట్ ఓన్లీ విపక్షణ, ఇప్పుడు ఎవరో అక్కడ ఏడుస్తూ బాధపడుతున్నారని తెలిసింది నాకు. వాళ్ళని వెతుక్కొని వెళ్ళి వాళ్ళకి నేను సమాధానం చేసి వాళ్ళని కూల్ చేయాలి. అది కూడా నాకు ఇంపార్టెంట్, అది కూడా సేవ. అలాంటివి ఎన్ని వచ్చినా నా లైఫ్ కి ఇంకా దానికే పరిమితం అలా అంటున్నాను. అలాంటిది, అంతేగాని కోరిక ఇదే కావాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన మీరాబాయి వాళ్ళంతా ఏంటంటే కృష్ణుడి మీద ఆరాధనతో కావాలని కోరుకున్నారు. ఇక్కడ ఏ కోరిక ఉండకూడదు. కోరిక లేదు, ద్వేషం లేదు, ఏమీ లేదు. సమతతో జస్ట్ ఇదంతా అనిత్యాన్ని తెలుసుకోవడం ఎవ్రీడే తెలుసుకోవడమే లైఫ్. ఇదే లైఫ్ అండి. అసలు నా అదృష్టం తొందరగా తెలుసుకున్నాను.